నేను సిద్ధాసన అని తీసుకున్నాను. సో రైట్ లెగ్ ని ఈ విధంగా తీసుకోవాలి. మూలాధార చక్రం అనేది ఉంటుంది ఇక్కడ. దీనికి హ్యాండిల్ టచ్ చేస్తున్నట్లుగా ఇలా ఉండాలి. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. జ్ఞాన ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. Gently close your eyes. Observe your breathing with awareness. Gradually inhale and exhale through mouth. Relax your mind and body. Again inhale and exhale through mouth. Relax your mind and body. లోతుగా శ్వాస తీసుకోవాలి. శరీరాన్ని మనసుని తేలికపరుచుదాం. Exhale through mouth. Last but not least, again take a deep breath. Gradually inhale through nostrils. Exhale through mouth. Relax your mind and body. And now, Namaskar. Take a deep breath. Om chant. నాభి నుండి స్టార్ట్ అవుతూ ఈ యొక్క శబ్దం అనేది చెస్ట్ ఛాతి భాగం నుండి హెడ్ నుంచి వైబ్రేషన్స్ అనేది ఎక్స్పాన్షన్ కావాలి. టేక్ ఎ డీప్ బ్రెత్. Again take a deep breath. Again take a deep breath. Opening prayer. Patanjali Maharshi Mantra. Yogena Chittasya Padena Vacham Malam Sharirasya Cha Vaidyakena Yopakarottam Pravaram Munina Patanjalim Pranjaliranatosmi. Rub your two hands, your face. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలండి. ఎవరో డిస్టర్బెన్స్ వాయిస్ వస్తుంది. జీవన గారా? బ్యాక్గ్రౌండ్ జీవన మేడం. ఏదైనా మీ డౌట్ ఉన్నప్పుడు అడగండి, తప్పలేదు. యా ఓకే, అందరూ మీ పొజిషన్ లో రెడీగా ఉండండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ మోకాళ్ళకు సంబంధించిన ప్రాబ్లం కానీ హై బీపీ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు కొంచెం చూసి నిదానంగా చేయండి. ఓకేనా? అందరూ పార్టిసిపేట్ చేయాలి. సో రైట్, ఆల్ ఆఫ్ యూ కమ్ టు స్టాండింగ్ పోస్చర్. స్టాండింగ్ పోస్చర్ లో ఉండాలి. వెల్కమ్ సంధ్య మేడం, చాలా రోజులు అవుతుంది. ఓకే సార్, బాగున్నారా? ఓకే ఓకే, డన్, రైట్. యా, సో ఈరోజు మనము టోస్ జాగింగ్ ద్వారా ముందుకెళ్దాము. సో ఫస్ట్ మీ రెండు చేతుల్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. బొటన వేలుతో ఇలా ఫోల్డ్ చేసేయండి. కీప్ యువర్ టూ హ్యాండ్స్ ఇన్ యువర్ చెస్ట్. మీ రెండు చేతుల్ని ఛాతి దగ్గరలో ఉంచాలి. టోస్ జాగింగ్.
టోస్ జాగింగ్ కంటిన్యూ. ఎవరికైనా వాయిస్ వినపడకపోతే చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. టోస్ జాగింగ్ కంటిన్యూ. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే చెప్తున్నామో ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకు ఈ సీక్వెన్స్ ని మీరు ఫాలో అవ్వాలి అందరు కూడా. ఇంకా పర్టికులర్ గా మళ్ళీ ఇలా చేయండి అని మళ్ళీ మేము చెప్పలేము, చూస్తూ మీరే తెలుసుకోవాలి. ఓకే, దెన్ స్లోలీ నన్ను చూడండి, అబ్జర్వ్ చేయండి, మీరేం టర్న్ అవ్వద్దు, మీ ప్లేసెస్ లో అలాగే ఉండండి. ఫార్వర్డ్ జాగింగ్ చూడండి, ఈ మోకాళ్ళు అనేవి ఇక్కడ వరకు పైకి వస్తాయి. ఎవరికైనా హై బీపీ అండ్ మోకాళ్ళ నొప్పులు ఇంకేదైనా యాంకిల్ పెయిన్ ఉంటే వాళ్ళు స్లోగా చేయాలి. ఓకేనా, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ టోస్ జాగింగ్, మళ్ళీ టోస్ జాగింగ్. ఫార్వర్డ్ జాగింగ్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్వర్డ్ జాగింగ్. చూడండి, మన యాంకిల్ అనేది బటక్స్ కి టచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Then again toes jogging. చేతులు వదిలిపెట్టొద్దు, చేతులు అనేవి మీ చెస్ట్ దగ్గరలోనే ఉండాలి. రాజు గారు మీరు చేతులు వదిలేసి చేస్తున్నారు. చిన్నగా చిన్నగా టోస్ జాగింగ్, టోస్ జాగింగ్ కంటిన్యూ. సిద్ధిక గారు కమాన్, ఎవరికి ఎంత వీలైతే అంత చేయాలి. ఓకే, దెన్ ఓకే, డన్. నౌ సైడ్ వేస్ జాగింగ్. దీంట్లో చూడండి, మన లెగ్స్ అనేవి ఇట్లా సైడ్ లో వెళ్తాయి. అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. టోస్ జాగింగ్, మళ్ళీ టోస్ జాగింగ్ చేయాలి, ఇమీడియట్ గా ఆగొద్దు. ఓకేనా, స్లో స్లో. టోస్ జాగింగ్, ఫార్వర్డ్ జాగింగ్, మళ్ళీ టోస్ జాగింగ్ వస్తాం, మళ్ళీ బ్యాక్వర్డ్ జాగింగ్, దెన్ అగైన్ టోస్ జాగింగ్, దెన్ సైడ్ వేస్, అగైన్ టోస్ జాగింగ్. ఓకే, రైట్. స్లోలీ రిలాక్స్, కీప్ your 2 hands in your knees. మోకాళ్ళ పైన 2 చేతులు పెట్టండి, ముఖ దౌతి. మీనా కమాన్, చెప్పింది వింటూ చేస్తూ ఉండాలి, చూడాలి, చెయ్యాలి, జాగ్రత్తగా వినాలి. ముక్కు ద్వారా నిదానంగా శ్వాస తీసుకోండి, నోటి ద్వారా వదిలిపెట్టండి. ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, ఎక్సేల్ త్రూ మౌత్. విశ్రాంతి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రైట్, నౌ సెకండ్ రౌండ్ చేద్దాం. ఓకే, నౌ స్లోలీ టోస్ జాగింగ్, బాగా అబ్జర్వ్ చేయాలంటారు. దెన్ నెక్స్ట్ మళ్ళీ వేరే స్లోగా చేసే ఆసనాల్లోకి వెళ్దాం, నో ప్రాబ్లం. స్లోలీ టోస్ జాగింగ్, దెన్ నౌ ఫార్వర్డ్ జాగింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. కాలి వేళ్ల పైన చేయాలి, మొత్తం పాదం కింద అనొద్దు. టోస్ జాగింగ్ అగైన్, మళ్ళీ చిన్నగా. నౌ బ్యాక్వర్డ్, మీ యొక్క యాంకిల్స్ అనేవి బటర్స్ కి టచ్ కావాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. Then again toes jogging, again toes jogging. ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంటది మీ ఇమ్యూనిటీ ఎంత ఉంది, ఎంత స్టామినా ఉంది మనకు అనేది మీకు ఐడియా వస్తూ ఉంటది. దెన్ నౌ సైడ్ వేస్. 1 2, ఖాళీ వేళ్ళ పైన చేయాలి అందరూ. 3 4 5 6 7 8
9, 10. Toes jogging, toes jogging, toes jogging. Relax, relax. Keep your two hands in your knees. మోకాళ్ళ పైన రెండు చేతులు పెట్టండి. ముక్కుతో శ్వాస తీసుకోవాలి, నోటితో వదిలిపెట్టాలి. రిలాక్స్. మీరు డాగ్ ని అబ్జర్వ్ చేశారా? అది బాగా రన్ చేసిన తర్వాత ఒక చోట కూర్చొని నాలుక బయటికి పెట్టి హా, హా, హా అంటూ ఉంటుంది. సో మన శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. వేడిని తగ్గించడం. రైట్ నౌ ఓకే. నౌ lateral bending. Keep your two legs, keep distance in your two legs. రెండు కాళ్ళ మధ్య డిస్టెన్స్ ఇలా తీసుకోండి. lateral bending, త్రికోణాసనం. Inhale, raise your right hand and observe your right hand fingers. మీ యొక్క కుడి చేతి వేళ్ళని చూస్తూ ఉండాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చూడండి, ఈక్వల్ గా ఉండాలి. ఇలాగా జాగ్రత్తగా నేర్చుకున్న 5-6 అయినా కరెక్ట్ గా నేర్చుకోండి. అన్ని నేర్చుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, జాగ్రత్తగా చూడండి. డోంట్ బెండ్ ఫార్వర్డ్, డోంట్ బెండ్ యువర్ నీస్. మోకాలు బెండ్ చేయొద్దు, ముందుకు బెండ్ కాకూడదు. ఇలా లాటరల్ గా చూడండి. 1-2 సార్లు జాగ్రత్తగా చూసి చేయండి. అండ్ నౌ అబ్జర్వ్ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్స్. 1, 2, 3, 4, 5. ఎక్సేల్. మళ్ళీ మిడిల్కి వచ్చేయాలి ఇలాగా. నౌ ఇన్హేల్, రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్. లాటరల్ గా బెండ్ అవ్వాలి. మళ్ళీ ముందుకు బెండ్ అవుతున్నారు. రాజుగారు మోకాలు బెండ్ కావద్దు. మీనా కాలు దూరం పెట్టు, అంత బెండ్ అవ్వద్దు. చూడు క్లియర్ గా నేను ఎలా ఉన్నానో చూడండి. లాటరల్ బెండింగ్. మీరు కాబోయే టీచర్స్ కదా, తప్పుపోవద్దు దాదాపుగా. 1, 2, 3, 4, 5. ఎక్సేల్, మిడిల్. Now inhale, raise your right hand and observe your right hand fingers. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale, middle. Now again, inhale, raise your left hand and observe your left hand fingers. Hold the breath. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale, middle. Very good, students. Very good. All are doing nice. Appreciate yourself. మీ భుజాన్ని తట్టండి మీరే. ఎవరికి వాళ్ళే. ఎవరో వచ్చి మనల్ని ఎంకరేజ్ చేయాలని చూడొద్దు. మనకు మనమే ప్రోత్సహించుకోవాలి మనల్ని మనమే. ఓకే. నౌ స్పైనల్ ట్విస్టింగ్. కీప్ యువర్ 2 hands like this. లిటిల్ డిస్టెన్స్ ఇన్ యువర్ 2 legs. మీ రెండు కాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంచండి. స్పైనల్ ట్విస్టింగ్ చూడండి. ఆర్ ఎల్స్ ఫోల్డ్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్. స్పైనల్ ట్విస్టింగ్. One, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. వెరీ గుడ్, వెరీ గుడ్. సంతోష్ గారు, మీరు తల కనిపిస్తలేదు మీది. అశ్విన్ రెడ్డి, నువ్వు కూడా కొంచెం వెనక్కి వెళ్ళాలి. రైట్. రాజు గారు, మీరు కూడా కొంచెం కనిపించాలి. హంసిక, తల కనిపించట్లేదు మీరు. సుధిక, ఓకే. కాలు ఇక్కడ వరకు కట్ అయినా పర్లేదు, కొంత కనిపించకపోయినా, కానీ తల కనిపించకపోతే ఏం బాగా అనిపించదు. ఎస్ సార్ నో? వెరీ గుడ్. గుడ్ స్టూడెంట్స్ అందరు కూడా. అండ్ నౌ స్పైనల్, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు.
శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని వెనక్కి బెండ్ అవుతాం. ఫోర్స్ గా నోటితో శ్వాస వదిలేస్తూ కిందికి వస్తాం. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి నన్ను. ఓకేనా? రైట్, అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్, బెండ్ బ్యాక్ అండ్ ఎక్సేల్. ఇలా ముఖాలు బెండ్ కాకూడదు. డోంట్ బెండ్ యువర్ నీస్. మీ రెండు చేతుల్ని గ్రౌండ్ కు టచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. మళ్ళీ చూడండి, కొంచెం స్పీడ్ గా వెళ్ళాలి మనం దీన్ని. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్. 1. చేతులు ఇట్లా ఫ్రీగా వదిలిపెట్టాలి. దగ్గరికి వచ్చి చూడండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Come on, continue. Inhale up, exhale down. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫోర్స్ గా ముందుకు రావద్దు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. హ్యాండ్స్ ఫ్రీగా వదిలిపెట్టాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ముఖాలు బెండ్ చేయొద్దు సంతోష్ గారు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. మోచేతులు పైకి వెళ్ళినప్పుడు బెండ్ అవుతున్నాయి రాణిరెడ్డి గారు. మోచేతులు బెండ్ కావద్దు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళు, హార్ట్ రిలేటెడ్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళందరూ కూడా స్లోగా చేయాలి. ఓకే అండి, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, రైట్. శిథిల తాడాసన, రిలాక్స్. రాజు గారు ఓకే. స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. రెండు కాళ్ళ మధ్య ఇలా డిస్టెన్స్ ఇవ్వండి. రిలాక్స్. రెండు చేతులు ఫ్రీగా వదిలిపెట్టండి. తాడాసన అంటే ఇలాగా మనం స్టాండింగ్ ఇలా ఉండి ఆసనాలు చేస్తాం. ఈ స్టాండింగ్ లో రిలాక్సేషన్ అంటే ఇది. ఓకేనా? రెండు కాళ్ళ మధ్య డిస్టెన్స్ ఇవ్వండి. రెండు చేతులు ఫ్రీగా వదిలిపెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, హార్ట్ బీటింగ్. ఆ శ్వాస అనేది నిదానంగా స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అబ్జర్వ్ యువర్ బాడీ మూమెంట్స్. శరీరంలో కదులుతున్న మీ యొక్క మార్పులను కూడా గమనించాలి. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, హార్ట్ బీటింగ్. గుండె వేగం అనేది స్లోగా నిదానం అవుతూ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. నౌ హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. నెక్స్ట్ మనము బ్రీతింగ్ టెక్నిక్. ఫస్ట్ బ్రెత్ అబ్జర్వేషన్, ఓంకారం, ఓపెనింగ్ ప్రేయర్, వార్మప్స్ అయిపోయినాయి. రైట్, నౌ బ్రీతింగ్ టెక్నిక్స్. రైట్, నౌ హ్యాండ్స్ రెండు చేతులను లాక్ చేయండి. లాక్ యువర్ టూ హ్యాండ్స్ లైక్ దిస్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. శ్వాస తీసుకుంటూ చేతులు ఇలా ముందుకు అనాలి. ఎక్సేల్ బ్యాక్. ఇన్హేల్ ఫ్రంట్, చెస్ట్ లెవెల్. ఎక్సేల్ బ్యాక్. చేతులు మళ్ళీ ఇలా వచ్చేసేయాలి. ఇన్హేల్ ఫ్రంట్, ఎక్సేల్ బ్యాక్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్ హెడ్. మీ రెండు చేతుల్ని ఫోర్ హెడ్ పైన ఉంచాలి. ఇన్హేల్ 135 degrees ఫ్రంట్, ఎక్సేల్ బ్యాక్. నేను చెప్తుంటే దాన్ని బట్టి చేయండి. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, ఎక్సేల్ బ్యాక్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ఇలా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదిలేస్తూ ఫోర్ హెడ్ వైపు మళ్ళీ వెనక్కి. రైట్, వెరీ గుడ్ స్టూడెంట్స్. నౌ యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ల పైన ఇలా పైకి స్ట్రెచ్ చేయాలి. తాడాసనం మీకు తెలుసు కదా, ఇలాగా యాంకిల్ స్ట్రెచ్. ఎక్సేల్ డౌన్, డౌన్ యువర్ హ్యాండ్స్. ఇన్హేల్ అప్, కాలి వేళ్ల పైన పైకి, యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. జీవన గారు కనిపించట్లేదు. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మీనా కనిపించట్లేదు. జీవన గారు కనిపిస్తలేరు మీరు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్.
అందరూ వీడియో ఆన్ చేసుకొని చేయండి ప్రాక్టికల్స్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. రైట్, వెరీ గుడ్. నౌ దండాసనంలోకి రండి, ఇలాగా సిట్టింగ్ లోకి రండి. సిట్టింగ్ లోకి వచ్చేయండి. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. అందరూ వీడియో ఆన్ చేసుకోండి. క్లాస్ కి రెగ్యులర్ గా యాడ్ అవ్వండి. దండాసనం, రెండు కాళ్ళు ఇలా దగ్గర ముందుకు ఉంచండి. పాదాల నుంచి ఇలాగా ఎల్ పొజిషన్ లాగా ఉంటుంది నా పోచర్ అనేది. సింపుల్ అండి, ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇలా తీసుకోండి, లేదంటే ఏదైనా వాల్ సైడ్ అండ్ కింద ఒక క్లాత్, అంతే కదా. ఒక డిస్టెన్స్ లో మొబైల్ అనేది పెట్టండి, గోడకు కానీ ఇంకేదైనా సపోర్ట్ తీసుకోండి. మీ చేతులు బెండ్ చేయొద్దు, చేతులు అనేది స్ట్రైట్ గా ఉండాలి. మీ రెండు చేతులు నడుము పక్కన ఉండాలి. చేతి వేళ్ళు అనేది ముందుకు చూస్తూ ఉండాలి, ఇలాగా ఎల్ పొజిషన్. దండాసనం అంటాము. సిట్టింగ్ లో మీరు ఏ ఆసనం చేయాలన్నా ఈ ఆసనం నుండే వెళ్ళాలి, దండాసనం నుండి. ఓకేనా? నౌ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, కమ్ టు వజ్రాసనం. వజ్రాసనం వచ్చేయండి. ఎక్సేల్, రిలీజ్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్. మీ చేతుల్ని మళ్ళీ రైట్ సైడ్ కింద పెట్టేసి లెగ్స్ రిలీజ్ చేయండి. మళ్ళీ చూడండి, ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, కమ్ టు వజ్రాసన. వజ్రాసనం వల్ల బెనిఫిట్ ఏంటండి? డైజెస్టివ్ బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్, వజ్రనాడి యాక్టివేషన్ జరుగుతుంది, ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కనీసం ఒకటి రెండు బెనిఫిట్ తెలిసి ఉండాలి. లిమిటేషన్ ఏంటంటే యాంకిల్, ఇక్కడ మన పాదాల దగ్గర ఎవరికైనా పెయిన్ ఉంది అనుకోండి, ఏదైనా సంథింగ్ XYZ, సో వాళ్ళు ఇది చేయకూడదు. ఓకే, కీప్ యర్ టూ హ్యాండ్స్ రైట్ సైడ్ అండ్ రిలీజ్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్, వజ్రాసన. Then again last, fold your right leg and left leg, come to Vajrasana. Keep your two hands right side and release your left leg and right leg. Okay, Vajrasanam completed. Right. Now, శశంకాసన బ్రీతింగ్ చేద్దాం. వజ్రాసనం ఈ విధంగా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా ఒకవేళ యాంకిల్ పెయిన్ అనిపిస్తుందని అనిపిస్తే మీరు ఏం చేయండి, పిల్లో సపోర్ట్ తీసుకోండి, ఏదైనా మెత్త సహాయం తీసుకొని కూడా చేయొచ్చు. ఓకేనా? రైట్. నా శశంకాసన బ్రీతింగ్. శశంకాసన బ్రీతింగ్ సిట్టింగ్ లో బ్రీతింగ్ అన్నట్టు, బ్రీతింగ్ టెక్నిక్. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా లైఫ్ టైంలో మీకు అందరూ పెద్దవాళ్ళు తెలుసు, పీజీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బట్ మా వైపు నుండి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరు ఎక్కడనైనా సరే ఎవరైనా ఏదైనా చెప్తున్నా చేస్తున్నా ఒక్కటికి రెండు సార్లు అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చెప్తున్నారు. జాగ్రత్తగా గైడ్ లైన్స్ విని మనం చేయాలి, లేదంటే రాంగ్ అయిపోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు విన్నా అదే ఉంటుంది. లిజనింగ్ స్కిల్స్ అంటాం మనం దాన్ని. ఓకే, నా చూడండి, రెండు చేతులు అనేది ఇలా వెనక్కి పెట్టాలి. కీప్ యర్ టూ హ్యాండ్స్ బ్యాక్. చేయకండి, చూడండి ఇప్పుడు. డోంట్ డూ, ప్లీజ్ అబ్జర్వ్. అండ్ ఇన్హేల్, bend back, and exhale through mouth. Inhale up, చూడండి, ఎక్సేల్ డౌన్. ఓకే, కంటిన్యూ. ఇప్పుడు మీరు చేయండి. ఇంకా మీ రెండు చేతులను నడుము వెనకాల ఉంచండి. ఇన్హేల్, బెండ్ బ్యాక్, అండ్ ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్.
Inhale through nostrils, exhale through mouth, bend forward. Try to touch your forehead to your uh, to the ground. Inhale up, bend back as much as possible. Exhale, bend forward. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Okay, very good, very good. Shashankasana breathing completed. Okay, now release your legs, release your right leg అండ్ లెఫ్ట్ లెగ్ మన ఇష్టం. లెఫ్ట్ నుంచి అయినా రైట్ నుంచి అయినా మనం లెగ్స్ ని రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే, నా శిథిల దండాసన అంటే మనం సిట్టింగ్ లో రిలాక్సేషన్. ఇంతకుముందు నేను స్టాండింగ్ లో తాడాసనం, స్ట్రైట్ గా రెండు కాళ్ళు దగ్గరగా ఉంటే అది తాడాసనం అని చెప్పుకున్నాం. శిథిల తాడాసన అంటే రెండు కాళ్ళు దూరంగా ఉంచినాం అనుకోండి, బాడీని కరెక్ట్ బ్యాలెన్సింగ్ గా, అది రిలాక్సేషన్ స్టాండింగ్ లో. సిట్టింగ్ లో దండాసనం. ఈ ఆసనం నుండే సిట్టింగ్ లో ఆసనాల్లోకి వెళ్ళాలి. రెండు కాళ్ళు దూరం పెట్టినాం అనుకోండి, సిట్టింగ్ లో రిలాక్సేషన్ అన్నట్టు. ఇది శిథిల దండాసనం. మీరు మీ యొక్క తలని రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇట్లా వాల్చేసి రిలాక్స్డ్ గా కూర్చుంటారు ఇలాగా. ఇది సిట్టింగ్ లో రిలాక్సేషన్. ప్రతిసారి మనం శవాసనంలో పడుకోబెట్టాం అనుకోండి, కొంచెం వేరే వేరియేషన్ ఉండాలి కదా. ప్రతిసారి శవాసనంలో పంపించి మళ్ళీ లెమ్మనడం, అది టైం టేకింగ్. ఓకే, శిథిల దండాసనం అంటాం. గుర్తుపెట్టుకోండి, సిట్టింగ్ లో రిలాక్సేషన్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు ఇది చెప్పాలి మీరు. ఓకే, వెరీ గుడ్ స్టూడెంట్స్, ఆల్ ఆర్ డూయింగ్ వెరీ నైస్. నౌ సూర్య నమస్కార్ చేద్దాం. కమ్ టు స్టాండింగ్ పోస్చర్. మనం వార్మప్స్ బ్రీతింగ్ టెక్నిక్స్ లో హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్ స్టాండింగ్ చేసాము, సిట్టింగ్ లో శశంకాసన బ్రీతింగ్ చేసాము. ఈ యామిని గారు ఆల్రెడీ మీకు టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్, క్యాట్ అండ్ కౌ పోజ్ మీకు చూపించింది ఆల్రెడీ. ఓకేనా, మీకు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం చేస్తున్నా. ఓకే, మీకు కూడా అందరికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మహేష్ సార్ ఆల్రెడీ చెప్పారు, సో మీరు కూడా అందరు రెడీగా ఉండండి. ఓకే, నా సూర్య నమస్కార్ ప్రేయర్. మ్యాట్ కి ఇలా ముందుకు వచ్చేయండి. నమస్కార్. సూర్య నమస్కార ప్రార్థన. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషన్ అపావృన్ సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, నన్ను అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్, బెండ్ బ్యాక్, hands, raise your hands and stretch your body little bit forward like this. ముందుకి స్ట్రెచ్ చేసి ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, పాదహస్తాసనం. ఫస్ట్ రౌండ్ చూడండి. రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. మీ ఎడమ పాదం ఉంది కదా, మీ రెండు చేతుల మధ్యలో ఉండాలి. లెఫ్ట్ లెగ్ యాంకిల్ అనేది మీ రెండు చేతుల మధ్యలో ఉండాలి. ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్ అప్, అశ్వ సంచలనాసనం. నెక్స్ట్ చతురంగ దండాసన. బాడీ షుడ్ బి స్ట్రైట్ లైక్ దిస్. ఫోల్డ్ యువర్ టూ నీస్, మోకాలు బెండ్, శశంకాసనం. నెక్స్ట్ అష్టాంగ నమస్కారం. చెస్ట్, చిన్ చెస్ట్ అండ్ హ్యాండ్స్. అండ్ భుజంగాసనం. ఇన్హేల్, కోబ్రా పోజ్. ఎక్సేల్, మౌంటైన్ పోజ్.
ఇది కూడా తెలిసి ఉండాలి. ఇన్హేల్ ఎప్పుడు, ఎక్సేల్ ఎప్పుడు, శ్వాస ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి. అండ్ నవ్ అగైన్ శీర్షాసన. నెక్స్ట్ రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచలనాసన. అండ్ పాదహస్తాసన, పాదహస్తాసన ఎక్సేల్. Inhale, raise your hands, bend back as much as possible. Namaskar. Okay, na? Voice is clear? Okay, na? Voice is clear? Right. Inhale, raise your hands. మ్యాట్కి ముందుకు రావాలి. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. రాజు గారు కమాండ్ చేయండి. రాజు గారు మోకాలు బెండ్ కావద్దు. రైట్ లెగ్ బ్యాక్, అశ్వసంచలనాసన. రేజ్ యువర్ హెడ్ అప్. శ్వాస తీసుకుంటూ తల పైకనండి. జీవన గారు లెగ్ కొంచెం వెనక్కి రావాలి, ఇంకా వెనుక ఉన్నది. వెరీ గుడ్. చతురంగ దండాసనం, రెండు కాళ్ళు దూరంగా ఉంచండి, వెనక్కి తీసుకోండి. సంతోషి గారు భుజంగాసనం కాదు, చతురంగ దండాసనం. బాడీ షుడ్ బి స్ట్రైట్, ముందుకు చూస్తూ ఉండాలి, కిందికి కాదు, ముందుకు చూడాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చైల్డ్ పోజ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చతురంగ దండాసనం తర్వాత చైల్డ్ పోజ్ వస్తుంది, మళ్ళీ మౌంటైన్ పోజ్ తర్వాత కూడా చైల్డ్ పోజ్ వస్తుంది. చైల్డ్ పోజ్, ఫోల్డ్ యువర్ టూ నీస్. ఫస్ట్ చైల్డ్ పోజ్ లో ఏంటంటే మీరు మీ యాంకిల్స్ పైన కూర్చోవాలి. కూర్చొని తర్వాతనే తలని కిందికి తీసుకురావాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అది క్లియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, అష్టాంగ నమస్కారం. ట్రై టు టచ్ యువర్ చిన్, చెస్ట్, రేజ్ యువర్ మిడిల్ పార్ట్, టచ్ యువర్ నీస్ అండ్ టోస్. మీ రెండు చేతులు భుజాల పక్కన ఉండాలి. కీప్ యువర్ టూ హ్యాండ్స్ బిసైడ్ యువర్ షోల్డర్స్. మీనా నువ్వేం కనిపించట్లేదు అసలు, రాజుగారు కూడా కనిపించట్లేదు, చూసుకోండి కొంచెం నెక్స్ట్ క్లాస్ లో. భుజంగాసనం. ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్ అప్. తల నుంచి నడుం వరకు పైకి నాగుంపాం పడిగిపినట్లుగా ఇది ఉంటుంది, అందుకనే కోబ్రా పోజ్ అని వచ్చింది దీని పేరు. దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటే తక్కువైతాయి, ఇంప్రూవ్ యువర్ లంగ్ కెపాసిటీ ఆల్సో. ఎక్సేల్, మౌంటైన్ పోజ్. వీలైతే మీ పాదాలని గ్రౌండ్ కు టచ్ చేసి ఉంచండి పూర్తిగా. అగైన్ చైల్డ్ పోజ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ కాలు వేళ్ళని వెనక్కి పెట్టండి, డోంట్ ఫోల్డ్ యువర్ టోస్. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచలనాసనం. రేజ్ యువర్ హెడ్ అప్. రాజుగారు కమాన్. కుడికాలు ముందుకు తీసుకోండి, కుడికాలు ముందుకు పెట్టి కడప లోపలికి, ఇంటి లోపలికి రండి. యా, నెక్స్ట్ పాదహస్తాసన. ఎక్సేల్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, కీప్ యువర్ టూ హ్యాండ్స్ in your toes. Inhale, raise your head up, bend back, నమస్కారం. మీ చేతులు ఇలా వెనక్కి అన్నప్పుడు మోచేతులని బెండ్ చేయకండి, హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. ఓకే, ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. రైట్, యా. అగైన్ ఇన్హేల్ అప్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, పాదహస్తాసన. రైట్ లెగ్ బ్యాక్, అశ్వసంచలనాసన. చతురంగ దండాసన. టోటల్ బాడీ స్ట్రైట్, రెండు కాళ్ళు వెనక్కి ఉండాలి, చేతులు కాలి వేళ్ల పైన, బాడీ స్ట్రైట్ గా ఉండాలి, ముందుకు చూస్తూ ఉండాలి. అశ్విన్ బెండ్ కావద్దు, స్ట్రైట్ గా ఉండాలి బాడీ. జీవన గారు మీరు మౌంటైన్ పోజ్ చేస్తున్నారు. చైల్డ్ పోజ్.
అష్టాంగ నమస్కారం. ఇది కూడా మిస్టేక్ అవుతుంది, నేను మళ్ళీ చూపిస్తా చూడండి. యా, కోబ్రా పోజ్ కంటిన్యూ చేయండి. కోబ్రా పోజ్, ఇక్కడ శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలేస్తూ పర్వతాసనం. ఎగ్జేల్ మౌంటైన్ పోజ్. ఫోల్డ్ యువర్ టూ నీస్, చైల్డ్ పోజ్. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసనం. అందరికి వచ్చేయాలి. దీనిపైన ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము ఒక 2 రోజుల్లో. ఒక్కొక్కరిని నేమ్తో తీసుకుంటాం. ఇది సూర్య నమస్కార్స్ అండ్ స్టాండింగ్ అండ్ సిట్టింగ్ ఇట్లా ఆసనాలు అన్నిటి మీద ఎగ్జామ్ పెడతాం. అనుష గారు, మీరు ముఖాలు కింద టచ్ చేయండి, వెనుక ఉన్న కాల్ని ముఖాలు టచ్ చేయాలి, అందుకే చూడాలి. తలెత్తండి పైకి, చూడండి పైకి చూడండి. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడా? ఓకే. నెక్స్ట్ పాదహస్తాసనం. ఎగ్జేల్, 2 కాళ్ళు దగ్గరికి తీసుకురండి. ఎవరి కాళ్ళు వాళ్ళే తీసుకురావాలి. యా, ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్ అప్, రేజ్ యువర్ హ్యాండ్స్, బెండ్ బ్యాక్. రాజు గారు చేతులు ఎత్తండి, వెనక్కి బెండ్ అవ్వండి. నమస్కారం. ఊకూకి నన్ను చూడొద్దిగా, మీరు చేస్తూ వెళ్ళిపోవాలి. రైట్, లాస్ట్ రౌండ్. 1, రేజ్ యువర్ హ్యాండ్స్. చేయగలిగిన వాళ్ళు చేయండి, లేకపోతే అబ్జర్వ్ చేయండి. 2, 3, అశ్వ సంచలనాసనం. 4, చతురంగ దండాసన. చతురంగ దండాసన. చైల్డ్ పోజ్. అష్టాంగ నమస్కార్. కోబ్రా పోజ్. మౌంటైన్ పోజ్. చైల్డ్ పోజ్. అశ్వ సంచలనాసన. కుడికాలు ముందుకి, రైట్ లెగ్ ఫార్వర్డ్. పాదహస్తాసన. ఎగ్జేల్. హస్త ఉత్తానాసన. రేజ్ యువర్ హ్యాండ్స్, బెండ్ బ్యాక్. నమస్కార్. నమస్కార్. లాస్ట్ రౌండ్. 1, రేజ్ యువర్ హ్యాండ్స్, ఎగ్జేల్, బెండ్ ఫార్వర్డ్. పాదహస్తాసన. ఏం కాదు, ఏం కాదు, కొంచెం ఓపికతో చేయండి. మళ్ళీ శవాసన రిలాక్సేషన్ వస్తుంది కదా, రెస్ట్ తీసుకోవచ్చు. రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. చతురంగ దండాసన. ముందుకు చూడాలి యామిని. చైల్డ్ పోజ్. సంతోషి గారు, మీరు భుజంగాసనం చేస్తున్నారు, చతురంగ దండాసనం అది. అష్టాంగ నమస్కార్. భుజంగాసన. కోబ్రా పోజ్. ఎగ్జేల్, మౌంటైన్ పోజ్. చైల్డ్ పోజ్. అశ్వ సంచలనాసన. రైట్ లెగ్ ఫార్వర్డ్. పాదహస్తాసన. ఎగ్జేల్, పాదహస్తాసన. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్, హస్త ఉత్తానాసన. నమస్కారం. అనుష గారు, వెనక్కి బెండ్ అవ్వండి, వెనక్కి బెండ్ అవ్వండి, చేతులు ఎత్తండి. హస్త ఉత్తానాసనం, ఇంకా వెనక్కి, నడుము నుంచి వెనక్కి. రైట్, నమస్కారం. ఓకే, శవాసన. రిలాక్స్, పడుకోండి ఇప్పుడు. బతికిచ్చినవరా బాబు ఇక అనుకుంటుండ్రా? సుధిక అయితే అనుకుంటుంది, కనిపించట్లేదు. సుధిక, అంశిక. అవును సార్, మీరు చేస్తుంటే అవునా? బాగా చూస్తున్నారు, చెప్తుంటే అది అక్కడే ఆగిపోతున్నా మా పోచర్లా నొప్పులేస్తుంది. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. పడుకోండి, పడుకోండి.
రెండు కాళ్ళు దూరంగా ఉండాలి. తలని క్రాస్ గా పెట్టండి. రెండు చేతులు అనేది మీ బాడీ పక్కన ఉండాలి. చేతులు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా పెట్టండి. రెండు కాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ ఇవ్వండి చాలు, మరీ ఎక్కువ ఇవ్వద్దు. పూర్తి విశ్రాంతి. పాదాల నుంచి తల వరకు పూర్తి విశ్రాంతి. రిలాక్స్. సడన్ గా లేవటము అట్లా ఏం చెయ్యొద్దు. ప్రాసెస్ లా ఉంటుంది. మీరు ఎప్పుడు పడుకున్నా, ఎనీ టైం, మీ లైఫ్ టైం ఏ విధంగా పడుకోవాలి, లెఫ్ట్ సైడ్ నుంచి పడుకోవాలి, రైట్ సైడ్ నుంచి లేచే విధానం మనం ఇప్పుడు చూద్దాము. రాజు గారు పడుకోండి. రిలాక్స్. 24 గంటల టైము, 24 అవర్స్ ఉంటుంది. ఇందులో మనం మన శరీరం కోసము, మన కోసము 1 గంట సేపు మనము కేటాయిస్తున్నాము. ఇందులో కూడా ఒక హాఫ్ అన్ అవరే మనం కరెక్ట్ గా చేసేది అన్ని, అంటే ఎక్కువగా చేసేది ఒక అర్ధ గంట ఉంటుంది అంతే. ఓపెనింగ్ ప్రేయర్, క్లోజింగ్ ప్రేయర్, మధ్యలో చెప్పేది, రిలాక్సేషన్ అన్ని తీసేస్తే ఒక అర్ధ గంటనే మీరు చేసేది. సో దీన్ని కూడా మీరు స్కిప్ చేయొద్దు, యూటిలైజ్ చేసుకోండి. చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి బయట. గంట ఖచ్చితంగా మీకోసం మీరు కేటాయించండి. ఎన్ని పనులున్నా దాన్ని పక్కన పెట్టండి. పాదాల నుంచి తల వరకు పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ టోస్, యాంకిల్ జాయింట్స్, కాఫ్ మజిల్స్. రిలాక్స్ యువర్ కాఫ్ మజిల్స్. రిలాక్స్ యువర్ నీస్. మోకాళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ థైస్. తొడ భాగాలకి విశ్రాంతి. రిలాక్స్. పాదాల నుంచి తల వరకు, పాదాల నుంచి నడుం వరకు పూర్తి విశ్రాంతి. ఇన్హేల్ ఆకారా చాంట్. పాదాల నుంచి నడుం వరకు ఆకారా చాంట్. ఆ వన్స్ అగైన్ టేక్ అ డీప్ బ్రెత్. అందరూ చెప్పాలి. ఆ అగైన్. వెరీ గుడ్. నౌ రిలాక్స్ యువర్ అబ్డామిన్. లేవద్దండి, ఇప్పుడు ఎవరు లేవద్దు. పొట్ట భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ చెస్ట్. ఛాతి భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ స్పైన్ అండ్ బ్యాక్. వీపు భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ రైట్ హ్యాండ్, ఫింగర్స్, ఎల్బో, షోల్డర్. కుడి చేతికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ఫింగర్స్, ఎల్బో, షోల్డర్. ఎడమ చేతికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ టూ హ్యాండ్స్. రెండు చేతులకి పూర్తి విశ్రాంతి. పొట్ట భాగానికి, ఛాతి భాగానికి, వీపు భాగానికి రెండు చేతులకి విశ్రాంతి. ఊకారా చాంట్. నడుము నుంచి భుజాల వరకు పూర్తి విశ్రాంతి. ఊకారా చాంట్. టేక్ అ డీప్ బ్రెత్. ఊ. అందరూ చెప్పాలి. టేక్ అ డీప్ బ్రెత్ అగైన్. ఊ. వన్స్ అగైన్ టేక్ అ డీప్ బ్రెత్. మధ్య భాగానికి విశ్రాంతి. ఊ. వెరీ గుడ్.
నౌ హెడ్ రీజన్, తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ నెక్ రీజియన్, చిన్, మౌత్, నోటి భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ నోస్, ముక్కు భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐస్, కళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐబ్రోస్, కనుబొమ్మలకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఫోర్హెడ్, టాప్ ఆఫ్ ది హెడ్. రిలాక్స్ యువర్ ఇయర్స్, చెవులకి విశ్రాంతి. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. నౌ ఇన్హేల్ మకారా చాంట్, మౌత్ క్లోజ్ చేసి అన్నప్పుడు బ్రాహ్మరి శబ్దం, తల మొత్తం వైబ్రేట్ అవుతుంది. హెడేక్ ఇష్యూస్ ఉన్న, మైగ్రేన్ ఉన్న, మంచి స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఈ శవాసనము, మెడిటేషన్ చేయించొద్దు. జస్ట్ అట్లా ఒక నిమిషం ఉంచేసి బయటికి తీసుకురావాలి. ఓకేనా? టేక్ అ డీప్ బ్రెత్. అగైన్ ఇన్హేల్, తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. అగైన్. ఓకే, నౌ స్లోలీ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ యువర్ హెడ్. కుడి చేతిని భూమికి టచ్ చేస్తూ, సడన్ గా లేపొద్దు, సడన్ గా లేవకండి, నిదానంగా కుడి చేతిని భూమికి ఆనిస్తూ నిదానంగా తల కిందికి తీసుకురండి. తల కింద పెట్టండి కుడి చేతిని. స్లోగా రైట్ సైడ్ కి టర్న్ అవ్వండి, ఒక వైపుకి నిదానంగా. తుదిగా తొందరగా వస్తున్నాం. జీవన గారు, కుడి చేతిని తల కింద పెట్టండి. మీరు కుడి వైపు, రైట్ సైడ్ నా వైపు టర్న్ అవ్వండి. ఫోల్డ్ యువర్ టూ లెగ్స్, మోకాళ్ళ వరకు కాళ్ళని వెనక్కి బెండ్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్ ని పొట్ట ముందు ఉంచండి. కీప్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ అబ్డామిన్. భూమి పైన పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ ని. ఇప్పుడు నిదానంగా కుడి చేతిని కొంచెం కొంచెం జరుపుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ సహాయంతో స్లోగా కళ్ళు తెరవకుండా సిట్టింగ్ లోకి రండి. స్లోలీ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. కళ్ళు తెరవద్దు, నిదానంగా కొంచెం కొంచెంగా చేతులు జరుపుకుంటూ సిట్టింగ్ లోకి రావాలి. తొందరగా వచ్చారు, ఒక్కళ్ళిద్దరే కరెక్ట్ చేసారు. అట్లా స్పీడ్ గా వస్తే మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పటి వరకు రిలాక్స్డ్ గా ఉంది కదా. ఓకే, అట్లా రాకూడదు. రైట్, నౌ రిలాక్స్, కమ్ టు స్టాండింగ్ పోస్చర్. నిదానంగా స్టాండింగ్ లోకి రండి. నెక్స్ట్ నేను సైక్లిక్ మెడిటేషన్ అనేది చేపిస్తాను. మాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా ఒక సమయంలో ఇదే విధంగా. అప్పుడు కళ్ళు మూసి చేయాలి. ఇప్పుడు ఏవేవైతే ఆసనాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారో, సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ కళ్ళు మూసి చేయాల్సి ఉంటుంది. నేను గైడ్ చేస్తూ ఉంటాము. ఓకేనా? రైట్, నౌ అర్ధకటి చక్రాసన, స్టాండింగ్ లో ఈ ఆసనం చేస్తున్నాం మనము. రెండు కాళ్ళు దగ్గరగా ఉంచండి. రైట్ హ్యాండ్ 90 degrees. లివర్ ఫంక్షనింగ్ కోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. లిమిటేషన్స్ ఏం లేవు. రైట్ హ్యాండ్ 90 degrees. 180 degrees. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్. మీ యొక్క చేయి కండరం అనేది చెవుకు టచ్ అవుతూ ఉండాలి ఈ విధంగా. బెన్ laterally left side like this. Inhale, hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale, 180 degrees, 90 degrees, 0. Now left hand 90 degrees.
180 degrees. Hand should be straight. Cheyi bend కావద్దు. Inhale, hold the breath. Bend laterally right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale 180 degrees, 90 degrees, 0 degrees. Right hand 90 degrees, 180 degrees. Inhale, hold the breath. Bend laterally left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale 180 degrees, 90 degrees, 0 degrees. Left hand 90 degrees, 180 degrees. Inhale, hold the breath. Bend laterally right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale 180 degrees, 90 degrees, 0 degrees. Very good students. Clap, clap, clap. Clap చేయండి. ఓకే, కమ్ టు సిట్టింగ్ పొజిషన్. అందరు సిట్టింగ్ లోకి రండి. ఈరోజు సూర్య నమస్కారాలు, టోస్ జాగింగ్ అనేది, ఫార్వర్డ్ జాగింగ్, ఇవి చేసాం మనం. ఎస్, కనిపిస్తున్నానా నేను క్లియర్ గా? రైట్. ఫస్ట్ టోస్ జాగింగ్, ఇట్లా ఫార్వర్డ్ జాగింగ్. ఇప్పుడు ఈ మోకాళ్ళు అనేవి ఇంత పైకి వస్తూ ఉంటాయి. బ్యాక్వర్డ్ జాగింగ్, సైడ్ వేస్ జాగింగ్. అది ఆల్రెడీ నేను యోగా మెటీరియల్ అని పెట్టిన కదా, దాంట్లో ఉంది, స్టార్టింగ్ లోనే ఉంటుంది అది. మీరు అది ఖచ్చితంగా ప్రింట్ తీసుకోండి. ఇప్పటికి ఒక 10 సార్లు నేను గ్రూప్ లో సెండ్ చేసినాను అది. అందులో స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఆసనాలు కూడా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో వేరే కొత్తవి రిమైనింగ్ ఆసనాలు అనేది చూద్దాము. ఓకే, ఓపిక ఉందా? చేస్తారా మరొకటి ఏవైనా? సిట్టింగ్ లో చేస్తారా? అబ్బో, చాలా ఎనర్జెటిక్ ఉన్నారే. ఓకే, సిట్టింగ్ లో ఒక ఆసనం అయితే చూద్దాం. రైట్, ఒకటే, జస్ట్ అలా శాంపుల్ గా. స్టాండింగ్ లో అర్ధగటి చక్రాసనం చేసినాం కదా, సిట్టింగ్ లో ఉష్ట్రాసనం చూద్దాము. దండాసనం రండి ఇలాగా. జస్ట్ ఒక 2 నిమిషాల్లో ఇది క్లోజ్ చేద్దాం. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వేరే చూద్దాం, వేరే చెప్పినప్పుడు. సిట్టింగ్ లో దండాసనం, ఓకేనా? ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, కమ్ టు నీల్ డౌన్. ఇంకా టైం ఉంది, మనకి టైం ఉంది, అందుకనే చేపిస్తున్నాను. ఇట్లా మోకాళ్ళ మీద, మోకాళ్ళ మీదకి రండి. నీల్ డౌన్ అంటే మోకాళ్ళ మీదకి రావాలి. చిన్నప్పుడు టీచర్ నీల్ డౌన్ చేయించేది కదా, అట్లా. మళ్ళీ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా కళ్ళకి చీకటి వచ్చే వాళ్ళు, లో బీపీ ఉన్న వాళ్ళు కొద్దిగా చూసుకొని నిదానంగా చేయండి. రైట్ హ్యాండ్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, చేయొద్దు. అండ్ లెఫ్ట్ హ్యాండ్, ఇన్హేల్, బెండ్ బ్యాక్ లైక్ దిస్. 1, 2, 3, 4, 5. And right hand, left hand, come to child pose. Right? Come on all. Raise your right hand, left hand, ఉష్ట్రాసన. Bend back. మీ పాదాలను పట్టుకోండి, వెనక్కి బెండ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎక్సేల్, చైల్డ్ పోజ్. ముందుకు వచ్చేయాలి, శశంగాసనం. ఎప్పుడైనా కౌంటర్ పోజ్ గుర్తు పెట్టుకోండి. వెనక్కి బెండ్ అయితే చేసినప్పుడు మళ్ళీ ముందుకు బెండ్ అయ్యింది కూడా చెయ్యాలి, అక్కడ కౌంటర్ పోజ్ చేయాలి. అగైన్ kneel down, raise your right hand, left hand. అనుష గారు, మీరు మోకాళ్ళ మీదనే ఉన్నారా? ఓకే. ఒకవేళ పాదాలు అందని వాళ్ళు ఏం చేయండి, యాంకిల్ అందకపోతే నడు మీద చేతులు పెట్టుకొని వెనక్కి రండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11, 12, 13, 14, 15. చైల్డ్ పోస్ 15 వరకు ఉండట్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉషశ్రీ బాగా చేస్తున్నావు. నీతో క్లాస్ నెక్స్ట్ క్లాస్ చెప్పాలి నువ్వు. యామిని రెడ్డి లాగా మీరు కూడా అందరు చెప్పాలి. రాణిరెడ్డి గారు మీరు కూడా ఆసనాలు బాగా చేస్తున్నారు. మీనా ఓకే, జీవన ఓకే, జీవన గారు, ఆ హంసిక ఓకే, నెక్స్ట్ స్వర్ణలత మేడం, అందరూ బాగానే చేస్తున్నారు. ఓకే, రైట్. ఓకే, రిలీజ్ యువర్ లెగ్స్, కమ్ టు సిట్టింగ్ పొజిషన్. నార్మల్ సిట్టింగ్ లోకి వచ్చేయండి. సుఖాసన ఆర్ వజ్రాసన ఆర్ పద్మాసన, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కూర్చోండి. రైట్ నౌ చూడండి, కపాలభాతి అనేది మీకు తెలుసు. సార్ నో, రెండు చేతులు ఇలా పెట్టేసుకొని జ్ఞానముద్రగా అనేది ఇలా శ్వాస బయటకు అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. కానీ ఇప్పుడు కపాలభాతి చేస్తలేం మనం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి అనేది చేస్తాం. ఓకేనా? ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి అనేది ఎందుకంటే డైరెక్ట్ కపాలభాతి వల్ల బ్యాక్ పెయిన్ కానీ హార్ట్ రిలేటెడ్ హై బీపీ ఉంటే అవి చేయకూడదు డైరెక్ట్ గా. ఇప్పుడు ఇది ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్స్ ఏదైతే ముక్కు రంధ్రాలు ఇవి ఉంటాయో లంగ్స్ రిలేటెడ్ అది క్లీన్ చేస్తుంది, సింపుల్ గా ఉంటుంది. చూడండి, ఇది నాసికా ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ ఏమో జ్ఞాన ముద్ర తీసుకున్నా, రైట్ హ్యాండ్ ఇది తీసుకున్నాను నేను, నాసికా ముద్ర. చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. జస్ట్ అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నానో. ఫస్ట్ రాణిరెడ్డి గారు స్ట్రైట్ గా కూర్చోవాలి. ఓకేనా? ఇట్లా కరెక్ట్ గా కూర్చొని రైట్ హ్యాండ్ ఇలా తీసుకొని ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ ని థమ్ ఫింగర్ తో క్లోజ్ చేస్తున్నా. ఎక్సేల్ త్రూ లెఫ్ట్. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస వదిలిపెట్టాను. రైట్. నెక్స్ట్ క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్ విత్ రింగ్ ఫింగర్. ఎక్సేల్ త్రూ రైట్. కొంచెం మౌత్ ఇలా నాస్ట్రిల్ ఇలా చేసేస్తే మీకు ఎక్సేల్ చేస్తుంది. దెన్ ఎక్సేల్ త్రూ లెఫ్ట్, రైట్. ఓకే, అర్థమైందా? స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. స్ట్రైట్ గా కూర్చోండి, ఇలా తీసుకోండి. లెఫ్ట్ అవుట్, రైట్ అవుట్, లెఫ్ట్ అవుట్, రైట్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తెరవద్దు. అనుష గారు కుడి చేత్తో చేయండి. రాజు గారు కమాన్. కుడి చేత్తో బొటన వేలు కుడి ముక్కు రంధ్రం మీద ఉంటుంది. రింగ్ ఫింగర్ ఉంగరం వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ మీద ఉంటుంది. లెఫ్ట్ నుంచి శ్వాస వదలండి, రైట్ నుండి శ్వాస వదలండి. అంతే, సింపుల్. ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. రైట్. ఓకే, డన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నైస్, నైస్. ఓకే, ఇప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి అనేది మనం నేర్చుకున్నాం. కపాలభాతి ఆల్రెడీ యామిని రెడ్డి గారు, మహేష్ సార్ చూపించారు. భస్త్రిక కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఇందులో వేరే వేరియేషన్స్ ఉంటాయి. ఒక హాఫ్ మినిట్ మనం చూద్దాము. ఇందులో ఇది కూడా స్పైన్ ప్రాబ్లం ఉంటే చేయకూడదు. దీంతో ఎండ్ చేద్దాం మనం సెషన్ అనేది. 7 అవుతుంది. స్ట్రైట్ గా కూర్చోవాలి, పిడికిలు బిగించుకొని. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఎక్సేల్ డౌన్. సి, నన్ను చూడాలి, కొందరు తప్పు చేస్తున్నారు. చేతులు ఇలా ఉన్నాయా? ఇలా వస్తున్నాయి. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ వరకే చేతులు. ఓకేనా? ఫోర్స్ గా వదిలిపెట్టాలి శ్వాస. ఓకే, నౌ మళ్ళీ చూద్దాం. సెకండ్ రౌండ్. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్, స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, ఎక్సేల్ త్రూ మౌత్. నోటితో వదిలేసేయండి ఇప్పుడు. ఓకే, ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్ త్రూ నాస్ట్రిల్స్,
ఎక్సేల్ త్రూ మౌత్. ముక్కుతో శ్వాస తీసుకుంటూ చేతులు ఎత్తండి. నోటితో శ్వాస వదిలేస్తూ కిందికి దించండి. అందరూ ఒక్కసారి చెయ్యాలి. రాణి గారు ఆగండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్, డౌన్. ఓకే, డన్. వెరీ గుడ్. రైట్. క్లాప్. బాగా చేసారు అందరు. ఓకే. భస్త్రికలో మళ్ళీ వేరియేషన్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఇప్పుడు ఏంటంటే మీ అందరికి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మంచిగా చేసేది కదా, ఇవ్వాలా వద్దా? మీకు గిఫ్ట్ కావాలా? నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను గ్రూప్ లో. అందులో క్యాడ్బరీ చాక్లెట్ ఉంటుంది ఒకటి, తెలుసా మీకు? క్యాడ్బరీ చాక్లెట్. ఐస్ క్రీమ్ కావాలా నీకు? ఓకే, నేను ఇచ్చే గిఫ్ట్ ఎవర్ గ్రీన్ గిఫ్ట్ అన్నట్టు. చేద్దామా మరి ఇప్పుడు? రైట్. లాఫ్టర్ యోగా. సిట్టింగ్ లో ఇలా కూర్చున్నామా, భుజాలు లిఫ్ట్ చేస్తూ లాఫింగ్ చేయాలి, అంతే, సింపుల్. నన్ను చూడండి ఫస్ట్. ఓకే, అందరు నవ్వాలి ఇప్పుడు నాతో పాటు. భుజాలు లిఫ్ట్ చేస్తూ తల అటు లెఫ్ట్ రైట్ అంటూ గట్టిగా నవ్వాలి. మీ ఇంట్లో ఎవరైనా ఇంకా లేవకుంటే మీ సార్ వాళ్ళు ఎవరైనా వెంటనే లేవాలన్నట్టు ఇప్పుడు. ఓకేనా? ఏంది సడన్ గా దీనికి పిచ్చి పట్టింది అనుకోవాలి, అట్లేమనుకోవద్దు. ఓకే, హార్ట్ఫుల్ గా నవ్వుదాం. దీనివల్ల ఎండోఫిన్స్ అండ్ డోపమైన్స్ అనే ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది మన బ్రెయిన్ లో రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ లెవెల్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. మీకు ఎవరు ఎప్పుడన్నా ఫ్రెండ్ అలా డల్ గా అనిపిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ హీ 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 ఇట్లా నవ్వండి, వెంటనే రిలాక్స్ అయిపోతారు. ఓకే, రైట్. నౌ ఆల్ భుజాలు లిఫ్ట్ చేస్తూ నవ్వాలి. కమాన్. ఈ హీ 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 హీ. కమాన్ అగైన్. ఇప్పుడు మీ అందరి వాయిస్ విందాం అనిపిస్తుంది నాకు, ఎవరెవరు ఎట్లా నవ్వుతారని. అందరు అన్మ్యూట్ చేయండి. ఇంకా క్లోజ్ అయిపోయినట్టే, సెషన్ క్లోజ్ చేద్దాం. అందరు ముందుకు వచ్చేయండి, అన్మ్యూట్ చేయండి.